వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక టైటిల్ చూస్తున్నాం, పాదయాత్ర చేస్తా మళ్ళీ మళ్ళీ జగన్ ఓదార్పు 2.0. ఈ టైటిల్ పెడదామనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం, పాదయాత్ర అనేది ఆ ఫ్యామిలీకి అచ్చొచ్చిన అంశమే చాలా సార్లు. బట్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్ అనుకోవాలి. ముందుగా ఇలాంటి పాదయాత్రను మాత్రం జగన్మోహన్ రెడ్డి మరోసారి గతంలో ఎలాగైతే తాను పాదయాత్ర చేయడం వల్ల అధికారంలోకి వచ్చాను 2019లో అనే అంచనాలు ఆయన ఉంటారు ఎప్పుడు కూడా. పాదయాత్రలోనే ఆయన నవరత్నాలు మొదలుకొని ఒక ఛాన్స్ లాంటి టైటిల్స్ ఖాయం చేయడం కానీ, అలా అలా తన మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్ళడానికి కానీ, ఒక సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం కానీ జరుగుతూ వచ్చింది ఆ పాదయాత్రలో. ఫలితమే ఒక ఛాన్స్ కానీ ఇవన్నీ ఆయన 2019లో ఒక భారీ మెజారిటీతో 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. సో ఇప్పుడు మరోసారి హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు కూడా జనం గుర్తురాలే, ఎమ్మెల్యేలు గుర్తురాలే, మంత్రులు గుర్తురాలే, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇద్దామన్న విషయము గుర్తురాలేదు. బట్ హఠాత్తుగా ఓటమి పాలవడంతోనే ఆయనకి పాదయాత్ర గుర్తొచ్చింది. అంతేకాదు అవసరమైతే ఓదార్పు యాత్ర కూడా చేస్తానన్నారు ఆయన. ఈ పాదయాత్రగా మనం అప్డేటెడ్ వర్షన్ 2.0 అనుకోవాలి. ఓదార్పు అనేది పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓదార్పు యాత్ర అంటే, పాదయాత్ర అంటే. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఓదార్పు అంటే పర్టికులర్ గా కొన్ని ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళని కుటుంబాలను, అంతకుముందు వైఎస్ చనిపోయినప్పుడు కాబట్టి వాళ్ళ కుటుంబాలను ఓదార్చేవాళ్ళు. ఆ తర్వాత పార్టీ క్యాడర్కు ఎక్కడన్నా ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వెళ్ళి ఓదార్చేవాళ్ళు. ఆ ఓదార్పు అనేది ఇప్పటికే ఆయన క్రెడిట్ కార్డుగానే కంటిన్యూ అవుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇక పాదయాత్ర అనేది కూడా ఆ ఫ్యామిలీ పాదయాత్రలకు పెట్టింది పేరే నిజంగానే. ఇప్పుడు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి రెండు కలిసి గుర్తొచ్చాయి. పాదయాత్ర చేస్తాను మళ్ళీ మళ్ళీ అనే టైటిల్ పెడతానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎక్కడైనా సరే, రాజకీయ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా సుదీర్ఘకాలం పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పాదయాత్రలు చాలా మంది నాయకులు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చరిత్రలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఒకసారి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, దానివల్ల క్రెడిట్ పొందిన తర్వాత మళ్ళా పాదయాత్ర చేద్దామని ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ చేసినా అది ఎవ్వరికి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. చాలా రిజల్ట్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా జగన్ ఒక రొటీన్ పద్ధతిలో, ఒక మోస పద్ధతిలో మళ్ళా పాదయాత్రకు సిద్ధమవుతానని చెప్పడం మాత్రం చాలా మంది పార్టీ నేతలు ఈరోజు జుట్టు పీక్కునేలాగా చేస్తా ఉంది. అందుకు కారణం ఉంది. మనం చూసినట్లయితే యాక్చువల్గా పాదయాత్ర అనేది నిజంగానే వైఎస్ ఖాతాలో అది ఒక క్రెడిట్ స్కోర్. ఎందుకంటే 2004లో అప్పటికి సుదీర్ఘంగా టీడీపీ అధికారంలోకి ఉంది. ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఒక గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దట్టు చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీని ముందుగానే రద్దు చేసుకున్నారు. ఎందుకంటే అలిపిరి ఇష్యూ కారణంగా ఒక సెంటిమెంట్ దానికి ప్రివీల్ అవుతుంది అనుకున్నారు ఆయన. 2004లోనే ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళున్నారు. ఇక ఆ రోజు అప్పటిదాకా పిసిసి చీఫ్ హోదాలో ఒక సోలోగా ఫైట్ చేస్తూ వచ్చిన రాజశేఖర రెడ్డికి పాదయాత్ర అనేది, ఆయన కూడా ఆ రోజుల్లో సలహాదారులు ఉన్నారు. పాదయాత్ర అనేది ఆయన ఒక బ్రెయిన్ చైల్డ్. ఆ రోజు అలాంటి సలహాలతో కావచ్చు, తన ఓన్ గా కావచ్చు పాదయాత్రను ఆలోచించారు ఆయన. బట్ రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘంగా చేయకపోయినప్పటికీ కొన్ని పిక్డ్ పాయింట్స్ తీసుకొని ఆయన పాదయాత్ర పాకెట్స్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో గతంలో చేసిన ఏదైతే చైతన్య రథం మీద ఎన్టీఆర్ లాంటి వాళ్ళు చేశారు కానీ, బట్ మన్ను టెండల్లో సైతం నడిచి కాళ్ళకు బొబ్బులు ఎక్కుతున్న పాదయాత్ర చేసి తనకంటూ కూడా అది కూడా ఒక ఆహార్యం, తెలుగుని ఉట్టిపడేలాగా తెలుగుతనాన్ని ఆయన కట్టు బొట్టు పంచకట్టు తీరు కానీ, తలపాగా కానీ ఒక రైతులాగా ఇవన్నీ నిజంగానే జనాలను ఆకర్షించాయి. అదేవిధంగా వాళ్ళని ఓన్ చేసుకుని తీరు ఒక ఎమోషన్ సస్టైన్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డికి జనానికి మధ్య. సో దాని ఫలితమే 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ఆయన పాదయాత్ర చాలా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత మనం చూస్తే చాలా మంది ఇండివిజువల్ గా డికే అరుణ లాంటి వాళ్ళు కావచ్చు, పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ కోసము, లేకపోతే సవిత లాంటి వాళ్ళు కావచ్చు, లోకల్ ఇష్యూస్ కోసము అలా తమ కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన జైలుకి వెళ్ళున్నారు అక్రమాస్తుల కేసులో. అప్పుడు షర్మిల ఆ పార్టీ కోసం పాదయాత్ర చేశారు. ఒక మహిళ అయ్యుండి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 3,500 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన ఘనత షర్మిలకు దక్కుతుంది. మోకాలు విరగొట్టుకున్నా మళ్ళీ ఆమె సర్జరీ చేయించుకుని మరి పాదయాత్రను కంటిన్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి సూచించారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు. అయినా కూడా అక్కడ చూస్తే ఇక్కడ ఇదే ట్విస్ట్. షర్మిల వైఎస్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. షర్మిల పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదు. అంత సెంటిమెంట్ రివీల్ అయినా కూడా. బట్ ఆ తర్వాత చూసినట్లయితే ఇక 2014లో ఆ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఆ పార్టీకి వ్యూహకర్తలుగా నియమితులయ్యారు. వాళ్ళ సలహాలతోనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దెన్ ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. ఆల్మోస్ట్ ఆయన ఎవ్రీ ఫ్రైడే నాంపల్లి కోర్టుకు అపీర్ అవుతూనే తన కేసులో దాదాపు 3,500 కిలోమీటర్లకు పైగానే పాదయాత్ర చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 3,500 పైగానే ఆయన
పార్టీని, ఫ్యామిలీని అంతా వదిలిపెట్టి ఆయన పాదయాత్రలో భాగస్వామ్యం అయ్యారు. మధ్య మధ్యలో సండే, సాటర్డేల రెస్ట్ తీసుకుంటూ ఉన్నా, విమర్శలు ఎక్కువ పెట్టినా, బట్ పూర్తిగా జనంలో ఉండే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి నుంచి. ఎందుకంటే అంతకంటే ముందు కూడా ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు కూడా చేశారు ఆయన కొన్ని ఫ్యామిలీస్ కి. సోనియా గాంధీ లాంటి వాళ్ళు వద్దన్న, అందుకే ఆయన పార్టీ నుంచి కూడా బయటకు వచ్చానని చెప్పుకుంటూ వచ్చారు అప్పట్లో. ఆ ఓదార్పే డిఫరెంట్ గా ఒక రికార్డ్ అయితే వైఎస్ సాంగ్స్ పెట్టి వైఎస్ సెంటిమెంట్ రివీల్ చేసి ఈ పాదయాత్ర ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ టీడీపీ కూడా పూర్తి స్థాయిలో అది కూడా ఒక నెగిటివ్ షేడ్స్ అయితే ఏర్పాటు చేసుకుంది. అప్పుడు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలిగింది టీడీపీ మీద, జగన్మోహన్ రెడ్డిని పద్దాకు సాఫ్ట్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే 2019కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఒక 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. సో మనం చూసినట్లయితే పాదయాత్ర అనేది నిజంగానే షర్మిల పాదయాత్ర ఆయనకు ఉపయోగపడకపోయినా తన తండ్రి వైఎస్ పాదయాత్ర కాంగ్రెస్ కి ఎలా ఉపయోగపడిందో తన పాదయాత్రతో తన పార్టీని లైమ్లైట్ లో పెట్టగలిగారు, తన అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్రలోనే ఒక ఛాన్స్ కానీ, అండ్ దెన్ నవరత్నాలు కానీ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం కానీ, సో ఒక సెంటిమెంట్ ని ఆయన క్రియేట్ చేయగలిగారు. అది జనాన్ని హత్తుకుంది కూడా. దెన్ దాని రిజల్ట్ కనిపించింది. ఈ రోజు చూస్తే సరే 5 ఏళ్ల పాలనలో ఇక అంతకుముందు పాదయాత్ర అంటే చంద్రబాబు నాయుడు కూడా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. పర్టికులర్లీ మొన్న అంటే జగన్తో విభేదించిన తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆల్మోస్ట్ చాలా జిల్లాలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా కాన్స్టిట్యుయెన్సీస్ కూడా బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎండగడుతూ. అదైతే తెలంగాణలో ఇంకొక సీటు కాదు కదా, పోటీకి కూడా దూరంగా ఉన్న పరిస్థితి. తనకు తాను ఇండివిడ్యువాలిటీ తెచ్చుకున్నారు కానీ బట్ పార్టీని మాత్రం లైమ్ లైట్ లో ఉంచలేకపోయారు. షర్మిల పాదయాత్ర కూడా 2 సార్లు చేసుకున్న పాపం, ఏపీలో తెలంగాణ 2 సార్లు ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక దెన్ ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది 14లో. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమై ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తన తిట్టులతోని, తన నోడు దురుస్తోని, తన యాటిట్యూడ్ తోని దూరం చేసుకున్నారు. ఈరోజు ఋషి అంటే 5 ఏళ్ళుగా తనని ఏదో ఒకటి కాపాడుకుంటూ వచ్చిన ఏదైతే ఆ టీం ఐపాక్ టీం మొత్తం వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్కన పెడుతున్న పరిస్థితి. సలహాదారులుగా ఒకసారిగా ఫెయిల్యూర్ అయిన సజ్జల లాంటి వాళ్ళని దూరం పెడుతున్న సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముందున్న ఏకైక ఆయుధం ఏంటంటే పాదయాత్ర. అందుకే ఆయన తనను కలిసిన నేతలందరితో అవసరమైతే పాదయాత్ర చేస్తాను, అవసరమైతే ఓదార్పు యాత్ర చేస్తాను అంటూ మాట్లాడారు. కొంతమంది నేతలు మళ్ళా పాదయాత్ర చేసి సక్సెస్ అయిన సందర్భాలు ఉండవు అని వారించినా బట్ మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తా, జనంలోకి చొచ్చుకొని వెళ్తానంటే కూడా ఆయన చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్ గా దాన్ని చాలా డామినేట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసినట్లయితే పాదయాత్ర జగన్ మళ్ళీ చేస్తే ఆయన చేయడం ఈజీనే. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పార్టీ అసెంబ్లీలోకి ఎలాగూ ప్రతిపక్ష స్థానం కూడా రాదు కాబట్టి ఎప్పుడు జనంలో ఉండే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటి, ఆయన పనితీరు ఏంటి, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయనకు సరికి ఏంటి, సరంజామా ఏంటి అనేది ఈ 5 ఏళ్లుగా చూసిన ప్రజలు మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అదే స్థాయిలో ఆయన ఓన్ చేసుకుంటారనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్. అందరూ వైసీపీ నేతలు చెప్తున్నట్టుగా ఎవరు కూడా పాదయాత్ర మళ్ళా కంటిన్యూ చేసి అధికారంలోకి వచ్చిన సందర్భం కానీ ఆ హిస్టరీ కానీ ఇప్పుడు దాకా అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రతో జనాన్ని మళ్ళీసారి చావగొట్టే ప్రయత్నం చేస్తారా తన ఓదార్పుతో, పాదయాత్రతో, లేకుంటే జనం కూడా ఆ స్థాయిలో ఆయన ఓన్ చేసుకునే అసలు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. మళ్ళా పాదయాత్ర చేస్తానంటే కూడా సిద్ధమవుతుంది జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది మాత్రం